నిన్న మనం వందే మాతర ఉద్యమం వందే మాతర ఉద్యమం రావడానికి కారణం బెంగాల్ విభజన అని, బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వచ్చిందే వందే మాతర ఉద్యమం అని చెప్పుకున్నాం. దానికి వందే మాతరం అనే గీతం పాపులర్ అవడం, దీనికి వందే మాతర ఉద్యమం అని పేరు వచ్చిందని చెప్పాను. తర్వాత తర్వాత స్వదేశీ ఉద్యమం అని కూడా దీన్ని అన్నారని అనుకున్నాము. స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశీ వస్తువులకి, స్వదేశీ సంస్థలకి, స్వదేశీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని స్వదేశీ ఉద్యమం అని కూడా అన్నారని చెప్పుకున్నాం. సో దీనికి అతివాదుల పాత్ర ఎక్కువగా ఉంది ఇందులో. అతివాదులు లాల్ బాల్ పాల్ ముఖ్యంగా వీళ్ళు బాయ్కట్టు, స్వదేశీ బాయ్కట్టు, స్వదేశీ, స్వరాజ్యం, ఈ మూడు కాన్సెప్ట్ని ప్రచారం చేస్తారు. బాయ్కట్ అంటే బ్రిటిష్ వస్తువుల్ని బాయ్కట్ చేయడం, స్వదేశీ అంటే స్వదేశీ వస్తువులకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, స్వరాజ్యం అంటే మనకి మనం పరిపాలించుకునే మన రాజ్యం మనం సంపాదించుకోవాలనే మనల్ని మనం పరిపాలించుకునే రాజ్యం స్వరాజ్యం. ఆ స్వరాజ్య సాధనకి ఈ మూడు అంశాల మీద అతివాదులు కాంగ్రెస్లో కూడా తీర్మానాన్ని ఆమోదింపజేశారని చెప్పుకున్నాం. 1906లో లాలా లజపతి రాయ్ లాలా లజపతి సారీ సారీ దాదాభాయ్ నౌరోజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1906లో కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు చెప్పాను. ఎవరు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ ఈ స్వరాజ్య, బాయ్కట్టు, స్వదేశీ ఈ కాన్సెప్ట్ని కాంగ్రెస్లో ఆమోదించడం జరిగింది. తర్వాత 1907లో సూరత్ విభజన కూడా చెప్పుకున్నాం మనం. సూరత్ విభజన అంటే సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులకి మధ్య వాగ్వివాదం, విధానాల పట్ల అభిప్రాయ భేదాలు. మితవాదుల తాలూకా విధానాలు వేరు, అతివాదుల తాలూకా విధానాలు వేరు కాబట్టి వీళ్ళ మధ్య వైషమ్యాలు, విభేదాలు తారాస్థాయికి వెళ్తాయి. ఎప్పుడు? 1907 1907 సూరత్ సమావేశంలో ఈ విభేదాలు తారాస్థాయికి వెళ్ళి గవర్నమెంట్ అతివాదులందరినీ అరెస్ట్ చేసి తిలక్నేమో మాండలే జైలుకి పంపించడం, లాలా లజపతి రాయ్ని డిపోర్టేషన్ చేయడం, ద్వీపాంతరవాసం, బిపిన్ చంద్రపాల్ కేసులో ఇరుక్కోవడం. సో అతివాదులందరూ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇక గవర్నమెంట్ పత్రికల మీద అనేక ఆంక్షలు విధిస్తూ దేశద్రోహం నేరం కింద అరెస్టులు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించడం, ఇదన్నీ వరుసగా సంఘటనలు. 1907, 1908 ఈ 1908లో ఈ చట్టాలు చేయడం. ఏది? పత్రికల పైన నిషేధం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా రచనలు రాతలు రాస్తే, అంటే ప్రజలు రెచ్చగొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఆర్టికల్స్ ముద్రించినట్లయితే అటువంటి పత్రికల్ని సీజ్ చేస్తామని కఠినమైన నిబంధనలు విధించడం జరిగింది. అది 1908లో ఆ చట్టం వచ్చింది, ప్రెస్ యాక్ట్. ఆ తర్వాత సెడిషన్ యాక్ట్, ప్రభుత్వ గౌరవానికి, సార్వభౌమాధికారానికి భంగం కలిగేటట్టు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందని అదొక చట్టం చేయడం జరిగింది. ఆ తర్వాత 1909 ఈ ఈ తాలూకా ఇంపార్టెన్స్ కూడా ఐ టోల్డ్ యూ ఎస్టర్డే. ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారని చెప్పాను. ఇది కాంగ్రెస్ కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. సో ముస్లిం లీగ్ ఏర్పాటు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ముస్లిం లీగ్ 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. దానికి కారకులు ఆగా ఖాను, నవాబ్ సలీముల్లా, వీళ్ళందరూ కారకులు స్థాపనకి. సో ముస్లిం లీగ్ సపోర్టెడ్ ది బ్రిటిష్ పాలసీస్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్, అపోజ్డ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ హిందువుల్ని వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, అండ్ ముస్లిమ్స్
wanted to work with the government which is favorable to the బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్కి అనుకూలంగా తీర్మానాలు చేయడం, ప్రభుత్వానికి సపోర్టివ్గా మాట్లాడడం, ఇటువంటి విధానాలది ముస్లిం లీగు. సో అది ముస్లిం లీగ్ తాలూకా కార్యకలాపాలు అలాగని మాట్లాడుకున్నాం. తర్వాత 1909 మింటో మార్లే సంస్కరణల గురించి కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇవన్నీ నేను చెప్పుకున్న ప్రధానమైన అంశాలు. ఇంకా అది కాకుండా బంగ్లాదేశ్ ఎలాగ ఏర్పాటైంది చెప్పుకున్నాం. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇంకా మాట్లాడాం. సో టుడే ఎనదర్ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ మూమెంట్ 1911 రాసుకోండి. 1911లో అంటే 1911లో సమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ హ్యావ్ బీన్ అకర్డ్ ఇన్ దట్ ఇయర్. అవేంటంటే 1911లో ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5 భారతదేశ పర్యటన, రాణితో సహా భారతదేశ పర్యటన. ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5 ఎక్కడి నుంచి రాసుకోవాలి మీరు మళ్ళీ. జార్జ్ 5 ఇంగ్లాండ్ భారతదేశ పర్యటన, ఢిల్లీలో పెద్ద దర్బార్ ఏర్పాటు. ఢిల్లీలో పెద్ద దర్బారు అంటే ఇంగ్లాండ్ రాజుగారు వచ్చినటువంటి సందర్భంగా ఢిల్లీలో పెద్ద దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దర్బార్లో కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. ఢిల్లీ దర్బార్లో కీలకమైన ప్రకటనలు అంటే, మరి ఇంగ్లాండ్ నుంచి రాజుగారు వచ్చారు అంటే, రాజుగారు వచ్చిన సందర్భంగా భారతీయులకు ఏవో కొన్ని తాయిలాలు, కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేది ఆనవాయితీ. అందుకోసం ఏంటేంటి ప్రకటించాడు అనేది ఇంపార్టెంట్, రాసుకోండి. బెంగాల్ విభజన రద్దు. రాజుగారు ఏమన్నారు? బెంగాల్ విభజన రద్దు చేస్తున్నాము అని ప్రకటించాడు. నోట్ డౌన్ దిస్ పాయింట్. బెంగాల్ విభజన మరి 1905లో లార్డ్ కర్జన్ కదా చేశాడు. వింటూ చెప్తుంటాను, వింటూ ఆ పాయింట్ రాసుకుంటుంటారు. అలాగా 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చింది లార్డ్ కర్జన్. అప్పటి నుంచి భారతీయులందరూ వ్యతిరేకించారు. పెద్ద ఉద్యమమే నడిచింది, వందే మాతర ఉద్యమం. తర్వాత అతివాదులు మితవాదుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. ఇక భారతీయులకు ఇష్టం లేదు బెంగాల్ని విభజించడం అనేది బ్రిటన్ గవర్నమెంట్కి కూడా తెలిసింది. సో రాజుగారు జార్జ్ 5 రాజుగారు ఢిల్లీ దర్బార్లో మొదటగా బెంగాల్ విభజనని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. సో నెక్స్ట్ పాయింట్, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు. అనౌన్స్మెంట్, సెకండ్ అనౌన్స్మెంట్, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు. రాశారా? రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు అంటే, అంతవరకు బ్రిటిష్ గవర్నమెంట్ తాలూకా సెంట్రల్ ఆఫీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడుస్తుందంటే కలకత్తా నుంచి నడుస్తుంది. సో ఈ 1911లో జార్జ్ 5 ఏమని ప్రకటించాడు? కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నాము. అయితే ప్రకటన అయితే 1911 కానీ యాక్చువల్గా షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ హ్యాపెన్డ్ ఇన్ 1912 అనమాట. యాక్చువల్ షిఫ్టింగ్ 1912లో జరిగింది, నెక్స్ట్ ఇయర్. Announcement was made in 1911 at Delhi Darbar by George V, the King of England. Okay. Actual shifting 1912, announcement of shifting of capital 1911. ఈ పాయింట్స్ రాసుకుంటారు. ఇంకొక అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, భారతదేశంలో ప్రాథమిక విద్యకు ₹1,00,000 కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రాథమిక విద్యకు ₹1,00,000 కేటాయిస్తున్నట్టుగా జార్జ్ 5 ప్రకటన చేశారు. అంటే అప్పట్లో ₹1,00,000 అంటే కోట్ల మీద ఉంటుంది దాని వాల్యూ. సో అప్పటికి ₹1,00,000 పెద్ద వాల్యుబుల్ అమౌంట్ ఐ థింక్.
ఓకే. ఈ 3 అనౌన్స్‌మెంట్లు చేసిన తర్వాత మీకు మనకి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, జార్జ్ 5 మన విశాఖపట్నంలో మన కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది గదా! ఈ హాస్పిటల్ నిర్మాణానికి పునాది వేస్తాడనమాట. మన విశాఖపట్నంలో కేజీహెచ్‌కు ఆస్పత్రి నిర్మాణానికి పునాది కూడా వేశాడు. ఇనాగరేషన్. సో, అదే అందుకనే కింగ్ జార్జ్ హాస్పిటల్ అని పేరు. కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే అప్పుడు జార్జ్ 5 దీనికి పునాది వేశాడు కాబట్టి నిర్మాణానికి కింగ్ జార్జ్ హాస్పిటల్ అని దానికి పేరు కేజీహెచ్ అని. అంటే ఆ జార్జ్ 5 పేరు మీదే ఇప్పటికీ కూడా ఆ ఆసుపత్రి నడుస్తుంది మామూలుగా. కింగ్ అంటే ఇంగ్లాండ్ రాజు కింగ్, జార్జ్ 5 అనమాట. ఓకే. ఈ 4 అనౌన్స్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అట్ ది ఢిల్లీ దర్బార్. ఓకే. తర్వాత ఇక నెక్స్ట్ ఇన్సిడెంట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ మధ్యకాలంలో దీనికంటే ముందు గాంధీ గారు ఇంకా ఎంటర్ అవ్వలేదు కానీ గాంధీ గారు నేషనల్ పాలిటిక్స్లో ఇంకా పూర్తిగా ఎంటర్ కాలేదు. కానీ అది వేరే ఒక సైడ్ ట్రాక్లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో 1912, 13, 14 వద్దాం. 14లో మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటి? 14లో అంటే 1914లో ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఐరోపాలో. ఇవి కూడా రాసుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపాలో ప్రారంభం. అక్కడ ఆస్ట్రియా రాకుమారుడిని సెర్బియాకు చెందినటువంటి ఒక రహస్య సంస్థకు చెందిన ఒక విప్లవకారుడు చంపేస్తాడు మామూలుగా వేరే కారణాలతో. అది మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పేటప్పుడు మనం నేర్చుకోవాలి. అది ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళామంటే ఇది ఇక్కడ ఆగిపోద్ది. అక్కడ ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటించడం, సెర్బియాకు సపోర్ట్గా రష్యా దిగడం. సో తర్వాత జర్మనీ ఆస్ట్రియాకి సపోర్ట్గా దిగడం, అలాగ ఒకరు అలాగ యుద్ధంలో దిగిపోయి అక్కడ జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, టర్కీ ఒకవైపు, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ ఒకవైపు అక్షరాజ్యాలు అంటారు వాటిని. మిగతా ఐరోపా దేశాలు ఇంచుమించుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ, తర్వాత అమెరికా దిగుతుంది యుద్ధంలో. ఇవన్నీ కూడా మిత్ర దేశాలుగా ఒకవైపు ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది. 1914లో ప్రారంభమవుతుంది కదా. దాని ప్రభావం భారతదేశంలో కూడా చాలామంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కి సపోర్టివ్గా అక్కడ యుద్ధం కూడా చేశారు మన భారతీయులు చాలామంది. సో 1914లో తిలక్ జైలు నుంచి విడుదలవుతాడు. తిలక్ జైలు నుంచి విడుదలవడం, ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్లో నేషనల్ పాలిటిక్స్ కాస్త ఊపందుకోవడం. ఇక్కడేమో అతివాదులు మితవాదులు విడిపోయారు ఒక పక్క నుంచి. తర్వాత కాంగ్రెస్, ముస్లిం లీగు సెపరేట్గా వర్క్ చేస్తున్నాయి. ముస్లిం లీగు కాంగ్రెస్ని కలపాల్సిన అవసరం ఉంది, మితవాదుల్ని అతివాదుల్ని కలపాల్సిన అవసరం ఉంది. సో మితవాదుల్ని అతివాదుల్ని ఈ రెండు వర్గాలని కలపడానికి కృషి చేసిన వ్యక్తి అనిబిసెంట్. రాసుకోండి, మితవాదుల్ని అతివాదుల్ని కలపడానికి కృషి చేసిన వ్యక్తి అనిబిసెంట్. తర్వాత ముస్లిం లీగు కాంగ్రెస్ని ఈ రెండింటినీ కలపడానికి కృషి చేసిన వ్యక్తి తిలక్, అంటే బాలగంగాధర తిలక్. సో మనం బాలగంగాధర తిలక్ గురించి నిన్న ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఇతన్ని బ్రిటిషర్స్ ఏమన్నారు తిలక్ని?
తిలక్ని బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అంటారు. ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్, అశాంతి పిత. భారతదేశంలో అశాంతికి కారకుడు బాలగంగాధర తిలక్ అని, ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని బ్రిటిషర్స్ వర్ణించారు ఇతన్ని. సో తిలక్, అనదర్ పాయింట్ అబౌట్ తిలక్ ఏంటంటే, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ స్వరాజ్య నా విల్ హ్యావ్ జన్మ ఇట్. హక్కు. స్వరాజ్యము నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అని ఎప్పుడు అన్నాడు? ఈ పాయింట్ ఒకటి నిన్న మీరు నోట్ చేసుకోవడం, నేను చెప్పడం మొత్తం మీద జరగలేదు. ఆ, చెప్పలేదు సార్. ఓకే, అది రాసుకోండి. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ విల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానని 1906లో అంటాడు. 1906లో అంటే ఈ వందే మాతర మూమెంట్ టైంలో మరి. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని 1906లో అంటాడు తిలక్. అంటే ఏ సందర్భంలో అన్నాడని అడగడం ఒక వైపు, ఎవరన్నారనేది ఒకవైపు. ఎవరన్నారనేది జనరల్గా మీకు చాలా చోట్ల మీకు ఆ, మీకు మొదటి నుంచి మీకు తెలిసిందే కొంతవరకు. కానీ ఏ సందర్భంలో అన్నారనేది మీకు తెలియదు. 1906 ఈ స్వదేశీ మూమెంట్ టైంలోనే అనడం జరిగింది. సో తిలక్, ఇక్కడికి వద్దాము. తిలక్ కాంగ్రెస్, ముస్లిం లీగు రెండు కలవడానికి కృషి చేశాడు. ఈ కృషి ఫలితంగా ఈ కృషి ఫలితంగా 1916లో, 1916 రాసుకోండి, 1916లో కాంగ్రెస్, ముస్లిం లీగు లక్నో సమావేశంలో కలిశారు. 1916 లక్నో సమావేశంలో కాంగ్రెస్, ముస్లిం లీగు రెండు కలిసి పనిచేయడానికి ఒక అంగీకారానికి వచ్చాయి. అంటే కాంగ్రెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 28న సమావేశం అవుతారని, ఆ, అది లక్నోలో సమావేశం అయ్యారు. ఆ లక్నో సమావేశంలో ఈ రెండు కలిసాయి. ఈ రెండు కలవడానికి తిలక్ కృషి చేశాడు. ఈ కృషి ఫలితంగా కాంగ్రెస్, ముస్లిం లీగు రెండు కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొవాలని, బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తేయడానికి, కొన్ని హక్కులు సాధించుకోవడానికి వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. దే డిసైడెడ్ టు ఫైట్ బై యునైటెడ్. They decided to fight with the government of British. అయితే 1916లోనూ కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. 1916లో సమ్ మోర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ అక్కర్డ్. ఏంటంటే అవి రాసుకోండి. 1916, ఇప్పుడు ఈ పాయింట్ రాసుకున్నారు కదా, ముస్లిం లీగు, కాంగ్రెస్ కలయిక, లక్నో సమావేశం. నెంబర్ టూ హోమ్ రూల్ మూమెంటు. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు ఇంతకుముందు అనిబిసెంట్ ప్రారంభించినటువంటి హిందూ కాలేజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ అవుతుంది 1916లోనే. బెనారస్ హిందూ యూనివర్సిటీ, అంటే దీన్ని యూనివర్సిటీగా మార్చడానికి కృషి చేసింది మదన్ మోహన్ మాలవ్య, అది కూడా రాసుకోవాలి. 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు విత్ ది ఎఫర్ట్ ఆఫ్ అంటే ప్రయత్నం, ఎవరి ప్రయత్నంగా అంటే మదన్ మోహన్ మాలవ్య. ఇది ఎవరిది? ఇది మొదట కాలేజ్ ఎవరు స్థాపించారు? అనిబిసెంట్. తర్వాత 1916లోనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఈవెంట్ టుక్ ప్లేస్, దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్.
ఏంటంటే అది పూనాలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ బై డికే కార్వే. ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ బై డికే కార్వే. ఇది 1916లోనే. అంటే ఒకే సంవత్సరానికి కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు ఒక్కొక్క సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంతకుముందు ఒక సంవత్సరం ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఒక సంవత్సరం చెప్పుకున్నాం మనం. అదే సంవత్సరం జరిగినటువంటివి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సందర్భంలో చెప్తాను, రాసుకోండి. 1893 1893లో కూడా ఇలాగే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. అంటే పొలిటికల్ కల్చరల్ డెవలప్మెంట్కి అది అదే నాందిగా చెప్పుకుంటాం మామూలుగా. ఏంటంటే అవి 1893 ఆ సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలు. ఫస్ట్ సంఘటన ఆల్రెడీ వీ డిస్కస్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 1893. వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్. ఏంటది? కుసుమ కుమారి చెప్పమ్మా. 1893 ఇంపార్టెన్స్ ఏం చెప్పాను? ఫస్ట్ ఒక పాయింట్. 1893 చికాగోలో వివేకానందుడు భారతదేశం తరఫున సోదర సోదరీమణులారా, ప్రపంచ మత సదస్సు చికాగోలో జరిగింది 1893లో. ప్రపంచ మత సదస్సు అంటే అన్ని దేశాల నుంచి వారి మతాల తాలూకా గొప్పతనం చెప్పుకోవడానికి మత పెద్దలందరూ అటెండ్ అవుతారు. అప్పుడు భారతదేశం నుంచి హిందూ మతం తరపున వివేకానందుడు చికాగో సమావేశానికి అటెండ్ అవుతాడు. అక్కడ భారతదేశ హిందూ మత ఔన్నత్యం గురించి గొప్పగా చెప్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని, అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ సోదర సోదరీమణులారా అని అనే సంబోధనతోటే ప్రారంభం అవుతుంది స్పీచ్. అద్భుతంగా ప్రపంచంలో అందరినీ సోదరభావంతో చూడగలిగే ఏకైక మతం గొప్ప మతం హిందూ మతం అని. సో ఇండియా ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మీద చాటి చెప్పాడు వివేకానందుడు ఇన్ 1893. 1893లో దిస్ ఇంపార్టెంట్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ చికాగో, యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇదే సందర్భంలో మహాత్మా గాంధీ 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. ఒక కోర్టు కేసు పని మీద సౌత్ ఆఫ్రికా వెళ్తాడు మహాత్మా గాంధీ. అంటే అతను సౌత్ ఆఫ్రికా వెళ్తే ఏంటి గొప్ప విషయం అని మీరు అనొచ్చు మామూలుగా. సౌత్ ఆఫ్రికా వెళ్తే ఏంటంత గొప్ప అంటే ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అది. గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి జాతి వివక్షత అంటే అక్కడే పుట్టి పెరిగినటువంటి బ్లాక్ పీపుల్కి వ్యతిరేకంగా అక్కడ తెల్లవాళ్ళు అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు కదా వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు అంటే వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ పట్ల అనుసరించినటువంటి దుర్మార్గమైన విధానం, జాతి వివక్షత విధానానికి వ్యతిరేకంగా గాంధీ గారు అక్కడ పోరాటం చేశారు. సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అక్కడే ప్రారంభిస్తారు గాంధీ గారు. సత్యాగ్రహం అనే ఆయుధాన్ని మొదట ప్రయోగించింది సౌత్ ఆఫ్రికాలోనే. జాతి వివక్షతని తీవ్రంగా వ్యతిరేకించాడు గాంధీ. అక్కడే ఫోనిక్స్ ఫార్మ్ అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. ఫోనిక్స్లో సత్యాగ్రహాన్ని అక్కడే తనకు అనుయాయులకు బోధిస్తాడు. సత్యాగ్రహాన్ని
సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అక్కడే ప్రయోగించడం జరిగింది. అక్కడ విషయాలన్నీ ఇండియాలో గాంధీ గారి తాలూకా అక్కడ సాధించిన విజయాలన్నీ ఇండియాలో కూడా ప్రచారం పొందాయి. ఈ బికేమ్ ఏ పాపులర్ లీడర్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అన్నమాట. సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఒక పాపులర్ లీడర్గా ఎదుగుతాడు. సో దక్షిణాఫ్రికాలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. అక్కడ జాతి వివక్షత, భయంకరమైన జాతి వివక్షత. అంటే నల్లవాళ్ళు నడవడానికి ఒక ఫుట్పాత్, తెల్లవాళ్ళు నడవడానికి ఒక ఫుట్పాత్. తెల్లవాళ్ళు ఐరోపా వాళ్ళు ఉన్న హోటల్కి బ్లాక్ పీపుల్ వెళ్ళకూడదు. రాత్రి 8 అయిందంటే బయట తిరగడానికి వీలు లేదు. వాళ్ళు నడిచే వంతెన మీద నడవకూడదు. ఇలాగ భయంకరమైనటువంటి జాతి వివక్షత విధానం. అదే ఇంగ్లీష్లో అపార్థీడ్ అంటారు. ఇంగ్లీష్లో ఈ జాతి వివక్షతను ఏమంటారంటే అపార్థీడ్. అపార్థీడ్ ప్రాక్టీస్డ్ బై ది వైట్ పీపుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దానికి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా పోరాటం చేసి 27 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినందుకు నెల్సన్ మండేలా హీ వాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ జైల్ ఫర్ 27 ఇయర్స్. 27 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతాడు. సో అది 1893 గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ మళ్ళీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద పడడం, గాంధీ బికేమ్ ఏ పాపులర్ లీడర్ అవడం, ఇదంతా కూడా జరిగింది. సో 1893 అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్ అనిబిసెంట్ కేమ్ టు ఇండియా ఇన్ 1893. అదొకటి ఇంపార్టెంట్. అదే 1893లో అనిబిసెంట్ భారతదేశానికి వస్తుంది. థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలుగా. దివ్య థియోసాఫికల్ జ్ఞాన దివ్య దివ్య జ్ఞాన సమాజం అంటాం, ఇంగ్లీష్లో థియోసాఫికల్ సొసైటీ అంటారు. ఈ సొసైటీలో సభ్యురాలుగా తను ఇండియాకి రావడం ఇదో ముఖ్యమైన సంఘటన. అనిబిసెంట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద మంచి మార్కే ఉంది. తన మార్క్, అనిబిసెంట్ మార్క్, హోమ్ రూల్ మూవ్మెంట్ లీడర్గా భారతీయుల పూర్వ వైభవాన్ని తిరిగి ప్రజలందరికీ కూడా చెప్పడం, ఇండియన్ పీపుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేయడం, ఆ తర్వాత ఎడ్యుకేషన్కి అనిబిసెంట్ కృషి చేయడం, ఇవన్నీ అనిబిసెంట్ ఇండియాకి రావడం అనేది అదొక ముఖ్య సంఘటన 1893లో. అలాగే అరవింద్ ఘోష్ ఆఫ్టర్ 14 ఇయర్స్, 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వస్తాడు. అరవింద్ ఘోష్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఈ కేమ్ టు ఇండియా. అంటే అప్పుడెప్పుడో స్వదేశీ ఉద్యమ కాలంలో అతను అతివాదే. తర్వాత అతను కూడా ఆలీపూర్ బాంబు కేసులో ఎక్కడో ఇరికించబడతాడు. తర్వాత ఆఫ్టర్ 14 ఇయర్స్ ఇండియాకి రావడం, వందే మాతరం అనే పత్రికలో అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ రాయడం, బ్రిటిష్ వారి తాలూకా దోపిడీ విధానాలు ఎండగట్టడం, ప్రజల్లో పాపులర్ లీడర్ అవుతాడు. అయితే చివరికి అతడు ఒక యోగిగా, సన్యాసిగా మారిపోయి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమం కట్టుకుంటాడు. అరవింద్ ఘోష్ ఆశ్రమం అనేది పాండిచ్చేరిలో ఉంది ఇప్పటికీ కూడా. ఇట్స్ వెరీ పాపులర్ ఆశ్రమం అది. అరవింద్ ఘోష్ 14 ఇయర్స్ తర్వాత ఇండియాకి రావడం కూడా అప్పుడే జరిగింది. అది 1893లోనే. ఓకే, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకే సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలు మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ 1916లో కూడా అటువంటి ఇన్సిడెంట్సే జరిగాయి. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ వ్యూలో చాలా వెరీ ఇంపార్టెంట్. ఇవి కాంగ్రెస్, ముస్లిం లీగు లక్నో సమావేశంలో కలవడం దగ్గర నుంచి మితవాదులు కలవడం, మితవాదులు కలవడానికి కృషి చేసింది అనిబిసెంట్ అని చెప్పాను. అది కూడా యూ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ పాయింట్ ఆల్సో. తర్వాత ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ బై డికే కార్వే at Pune in 1916, and Banaras Hindu University was formed with the effort of Madan Mohan Malaviya. These are the incidents took place in the same year 1916. The same year 1916 అని రాసుకున్నారని అనుకుంటున్నాను. తర్వాత
హోమ్ రూల్ మూమెంట్ ఇది 1916లోనే కదా. హోమ్ రూల్ మూమెంట్ స్టార్టెడ్ బై అనిబిసెంట్ అండ్ తిలక్. వాట్ ఈస్ హోమ్ రూల్ మూమెంట్? హోమ్ రూల్ మూమెంట్ మీన్స్ హోమ్ అంటే ఇల్లు. ఇక్కడ హోమ్ అంటే ఇండియా. ఇండియా అంటే మన స్వంత దేశం, సొంత ఇల్లు లెక్క. హోమ్ రూల్ అంటే మన ఇంటిని మనమే, అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకునే అవకాశం, హక్కు అది. భారతీయులు తమను తాము పరిపాలించుకునే ఒక హక్కును కోరడం, అదే హోమ్ రూల్ మూమెంట్. అయితే ఈ టైంలో అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది అక్కడ. ఇక్కడ ఆహార దినుసులు రేట్లు పెరిగిపోయి నిరుద్యోగ సమస్య పెరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఇక్కడ సమస్యలు చాలా వరకు తీవ్రతరం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా యాక్టివిటీస్ బాగా ప్యాసివ్ అయిపోయాయి. అంటే సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయిన తర్వాత ఎటువంటి పాపులర్ మూమెంట్స్ జరగలేదు. చాలా అదే నిశ్శబ్దంగా లేదా స్తబ్దతగా పాలిటిక్స్ అంతా ఉండిపోయింది. అంటే స్వతంత్ర పోరాటం గురించి ప్రయత్నాలు అనేవి సీరియస్గా లేవు. ఏదో ఉంది అంటే ఉంది, కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో సమావేశం అవుతుంది, ఏదో తీర్మానాలు చేస్తున్నారు, ఆ తీర్మానాలు ఏదో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప నో అదర్ ఇంపార్టెంట్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో మళ్ళీ ఈ స్తబ్దతగా ఉండిపోయిన రాజకీయాలని మళ్ళీ యాక్టివ్ చేయాలి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలంటే అతివాదులు మితవాదులు కలవాలి. సో అతివాదులు మితవాదులు కలవాలంటే సో అనిబిసెంట్ కృషి చేసింది, తిలక్ కృషి చేసిన అవదు, ఎందుకంటే తను అతివాది కాబట్టి. అయితే తిలక్ జైలు నుంచి విడుదలైన తర్వాత అతని వైఖరిలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఫోర్స్ కానీ ఆ విప్లవాత్మకమైన ధోరణి కానీ అవి ఇప్పుడు లేవు. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ తిలక్ ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. సో హీ ఈజ్ రెడీ టు వర్క్ విత్ ది మోడరేట్స్. తిలక్ ఆల్సో రెడీ టు వర్క్ విత్ ది మోడరేట్స్. ఆ విషయం అనిబిసెంట్ ద్వారాగా తెలియజేసి ఇద్దరు కలిశారు లక్నో సమావేశంలో. ఇప్పుడు ఈ సందర్భంలో ఐర్లాండ్ మోడల్లో స్వపరిపాలన కావాలని డిమాండ్ వచ్చిందన్నమాట. అంటే ఐర్లాండ్లో స్వపరిపాలన ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి. ఆ స్వపరిపాలన ఐర్లాండ్ మోడల్లోనే ఇండియన్స్ కూడా ఇక్కడ తమను తాము పరిపాలించుకునే అవకాశాన్ని ఇవ్వమని కోరడాన్ని అదే హోమ్ రూల్ మూమెంట్ అని పేరు. హోమ్ రూల్ మూమెంట్ అంటే అది. అయితే ఈ హోమ్ రూల్ మూమెంట్ ఇద్దరు స్టార్ట్ చేశారు, అనిబిసెంట్, తిలక్, బాలగంగాధర్ తిలక్. అయితే అయితే పాపులర్ అయింది అనిబిసెంట్. అంటే హూ బికేమ్ పాపులర్ ఇన్ ద హోమ్ రూల్ మూమెంట్ అంటే ఇద్దరు పేర్లు ఇచ్చినా కూడా అనిబిసెంట్ అనే పెట్టాలి. కానీ తిలక్ ముందు స్టార్ట్ చేశాడు. తిలక్ ఏమో హోమ్ రూల్ మూమెంట్ని ఏప్రిల్లోనే స్టార్ట్ చేశాడు, అనిబిసెంట్ ఏమో సెప్టెంబర్లో స్టార్ట్ చేసింది అనమాట. అయితే అనిబిసెంట్ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ ది మూమెంట్. అంటే ఎక్కువ భూభాగంలో ఎక్కువ ప్రాంతాల్లో అనిబిసెంట్ హోమ్ రూల్ మూమెంట్ని ప్రచారం చేసింది. తక్కువ ప్రాంతాల్లో తిలక్. ఎక్కడెక్కడంటే మహారాష్ట్ర ఎక్స్క్లూడింగ్ బాంబే సిటీ మినహా మహారాష్ట్ర. మళ్ళీ బాంబే సిటీలో మాత్రం తిలక్ లేదు అవకాశం. బాంబే సిటీ మినహా మహారాష్ట్ర, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్స్, బీరారు, ఈ 4 ప్రాంతాలు. మహారాష్ట్ర ఎక్స్క్లూడింగ్ బాంబే మినహా. తర్వాత సెంట్రల్ ప్రావిన్స్, కర్ణాటక, బీరారు, ఈ ప్రాంతాల్లో తిలక్. మిగిలిన భారతదేశం అంతా అనిబిసెంట్ అన్నమాట. మిగిలిన భారతదేశం అంతా కూడా అనిబిసెంట్ దేశవ్యాప్తంగా 200కు పైగా హోమ్ రూల్ లీగ్ శాఖలను ఏర్పాటు చేసింది. హోమ్ రూల్ లీగ్స్ అవి ఆ సంస్థల ద్వారాగా హోమ్ రూల్ గురించి ప్రచారం చేయడం. దీనికి తన సెక్రటరీ
అరుణ్ డేల్ అనే అతను ఎక్కువగా ఈ వర్కింగ్ సెక్రటరీగా పనిచేసి అతనే ఎక్కువ వర్క్ చేస్తారు దీంట్లో. తర్వాత బీపీ వాడియా ఇంకొక ఆయన పనిచేస్తారు ఎక్కువగా అనిబిసెంట్కి తోడుగా. అయితే అనిబిసెంట్ 2 పత్రికలు నడిపింది. అవి ఇంపార్టెంట్. రాయండి. అనిబిసెంట్ 2 పత్రికలు. న్యూ ఇండియా, కామన్వెల్త్. న్యూ ఇండియా, కామన్వెల్త్. అంటే న్యూ ఇండియా పత్రిక ఇంతకుముందు బిపిన్ చంద్రపాల్ టైంలో విన్నాం కానీ ఇది సేమ్ నేమ్. అదే పేరుతో న్యూ ఇండియా ఒకటి, కామన్వెల్త్ ఒకటి. ఈ 2 పత్రికల ద్వారాగా అనిబిసెంట్ హోమ్ రూల్ మూమెంట్ గురించి, తన తన విధానాల గురించి, భారతీయుల తాలూకా పూర్వ వైభవం గురించి అన్ని విషయాలు ఆ పత్రికల ద్వారాగా తన ప్రచారం చేసేది. అవి ఏంటవి? న్యూ ఇండియా, కామన్వెల్త్. అవి కూడా రాయండి. న్యూ ఇండియా, కామన్వెల్త్. సార్ కామన్ కామన్ వీల్. వీల్ ఓకే వీల్. సార్. COMMONWEEL వీల్. ఓకే సార్. అయితే ఏంటి హోమ్ రూల్? వాట్ ఈజ్ హోమ్ రూల్? అంటే ఈ హోమ్ రూల్ని ఎలా ప్రచారం చేశారంటే, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి హోమ్ రూల్కి సంబంధించినటువంటి పుస్తకాలను ముద్రించి అక్కడ అందుబాటులో ఉంచడం, పాంప్లెట్స్ ముద్రించి హోమ్ రూల్ గురించి ప్రజలకు వివరించడం, లేదా పెద్ద పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేసి అందులో ఉపన్యసించడం, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి ప్రజలకి హోమ్ రూల్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, సపరేట్గా పుస్తకాలు ముద్రించడం, ఇటువంటి యాక్టివిటీస్ ద్వారాగా హోమ్ రూల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం. అంటే హోమ్ రూల్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది, హోమ్ రూల్ భారతీయులకి ఎంత అవసరం, కనీసం మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం లేకపోతే కష్టం అని చెప్పి. అంటే సార్వభౌమాధికారం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వీళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేయట్లేదు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే సంపూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్ చేయట్లేదు. ఇంతకుముందు తిలక్ అతివాదులు డిమాండ్ చేసిన స్వరాజ్యం కూడా సంపూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్రం కానీ సంపూర్ణ స్వరాజ్యం కాదు కోరుకునేది, ఓన్లీ స్వరాజ్యం. అంటే అర్థం ఏంటి అక్కడ? అది మీకు తెలియాలి. ఏదో స్వరాజ్యం అనబట్టేవాడికి ఇండిపెండెన్స్ అని కాదు. సార్వభౌమాధికారం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ పరిపాలనలో మాత్రం మన వాళ్ళు ఉండాలి. అంటే పార్లమెంట్లో మన వాళ్ళు ఉండాలి, కౌన్సిల్లో ఉండాలి, అధికారులు మన వాళ్ళు ఉండాలి. అంటే బ్రిటిష్ చట్టాలకి, బ్రిటిష్ పార్లమెంట్కి లోబడే భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకునే అవకాశం. అదొక ట్రైనింగ్. పరిపాలనలో భారతీయులకి ట్రైనింగ్ కూడా వస్తుంది. భారతీయుల సమస్యలు భారతీయులకే తెలుసు కాబట్టి భారతీయులకి అవకాశం ఇవ్వాలని స్వరాజ్యం అన్న అదే. ఇక్కడ ఇంచుమించుగా స్వపరిపాలన కోరుకుంటున్నాం కదా హోమ్ రూల్ అంటే. ఈ స్వపరిపాలన ఉద్దేశం కూడా అదే. బ్రిటిష్ లాకి, బ్రిటిష్ సావరనిటీకి, సావరనిటీ అంటే సార్వభౌమాధికారం, బ్రిటిష్ సావరనిటీకి లోబడే భారతదేశాన్ని భారతీయులు పరిపాలించే ఒక అవకాశం, హక్కు ఇమ్మని డిమాండ్ చేయడం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయడం, ప్రజలకి అవగాహన కలిగజేయడం, ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా. ఇదే టైంలో అనిబిసెంట్ ఆంధ్రప్రదేశ్ని కూడా పర్యటిస్తుంది. అక్కడ చెప్పాను మదనపల్లిలో ఇక్కడ కళాశాల స్థాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లిలో తను వచ్చిన సందర్భంగా తను ఒక కళాశాలను స్థాపించింది అనిబిసెంట్. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హోమ్ రూల్ లీగ్ శాఖలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ పర్యవేక్షణకని వచ్చిన సందర్భంగా ఒక స్కూలు, కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది మదనపల్లిలో. అది ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది హోమ్ రూల్ మూమెంట్. పాపులర్ అయింది అనిబిసెంట్. ముందు స్టార్ట్ చేసిందేమో తిలక్. హోమ్ రూల్ లీగ్ ప్రచార ప్రాంతాలు
మహారాష్ట్ర బొంబే మినహా కర్ణాటక, ఉమ్, తర్వాత బీరారు సెంట్రల్ ప్రావిన్స్ కర్ణాటక ఈ ప్రాంతాలు మాత్రమే తిలక్ ప్రచారం చేస్తాడు. ఇది హోమ్ రూల్ మూమెంట్ అయిన తర్వాత అనిబిసెంట్ని గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే తను భారతదేశంలో అన్రెస్ట్ కారకురాలు అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేక భావాన్ని రెచ్చగొడుతుందని చెప్పి సెడిషస్ యాక్ట్ ప్రకారం తను అరెస్ట్ చేయడం. అనిబిసెంట్ అరెస్ట్కి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూతో సహా చాలామంది యువ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంలో దిగడం, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అనిబిసెంట్ విడుదలయ్యే వరకు వీళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తారు. చివరికి అనిబిసెంట్ని గవర్నమెంట్ రిలీజ్ చేయవలసి వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే 1917లో అనిబిసెంట్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికవుతుంది. అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో నోట్ డౌన్ దిస్ పాయింట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1917, 1917. ఓకే, 1917లో జరిగిన ఇన్సిడెంట్ అదే. 1917లోనే మాంటేగ్ అంటే ఆ, భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మాంటేగ్ అయిన ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అంటే తెలుగులో భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. మాంటేగ్ ఒక ప్రకటన చేస్తాడు 1917లోనే. భవిష్యత్తులో చేయబోయే చట్టాల్లో భారతీయులకి ఎక్కువగా పరిపాలనలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటవుతుంది, దానిలో భారతీయులకి ఎక్కువగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని మాంటేగు ఒక ప్రకటన చేస్తాడు 1917లో. అది మాంటేగు ప్రకటన అంటారు. మాంటేగు ప్రకటన బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఏర్పాటు, దాంట్లో భారతీయులకు ఎక్కువగా అవకాశం కల్పించడం జరుగుతుంది అని ప్రకటన చేశాడు మాంటేగు. అయితే అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే చేమ్స్ఫర్డ్. గవర్నర్ జనరల్ చేమ్స్ఫర్డ్. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి మాంటేగు. సో నెక్స్ట్ ఇయర్ 1918 ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. 1918 ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం. జర్మనీ, టర్కీ, ఆస్ట్రియా అక్కడ ఓడిపోవడం. జర్మనీ, టర్కీ, ఆస్ట్రియా అక్షరాజ్యాలు ఓటమి, మిత్రరాజ్యాల విజయం. యాజ్ ఏ హిస్టరీ స్టూడెంట్స్గా మీకు అందరికీ ఇది కూడా పరిచయమే, తెలిసిందే వరల్డ్ హిస్టరీ కూడా. సో ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ 1918 విత్ ది ట్రీటీ ఆఫ్ వర్సేల్స్ సంధితో ముగుస్తుంది. వర్సేల్స్ సంధి ప్యారిస్లో వర్సేల్స్ రాజభవనంలో జరిగింది. జర్మనీతో జరిగినటువంటి సంధి ఇది. అది వరల్డ్ హిస్టరీకి సంబంధించింది. కానీ జనరల్ హిస్టరీలో కూడా, అంటే జనరల్ కాంపిటేటివ్లో కూడా మేజర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వరల్డ్ కూడా అవసరం అన్నమాట. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో డీటెయిల్డ్గా ఏకీకరణలు అవి అడగకపోవచ్చు, కానీ జనరల్గా ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అందరికీ సంబంధించింది, సెకండ్ వరల్డ్ వార్ అందరికీ సంబంధించింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఉపయోగించిన మారణాయుధాలు ఏంటి, కొత్త టెక్నాలజీ ఏమిటి, తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో కన్సిక్వెన్సెస్ ఏమిటి, తర్వాత యుఎన్ఓ కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కొన్ని అడుగుతుంటాడు. సో వర్సేల్స్ ట్రీటీతో అక్కడ అది ముగుస్తుంది. సరే 1918లో ఇక్కడ ఇండియాలో ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పుకోదగిన ఇన్సిడెంట్స్ 1918లో లేవు, కానీ మాంటేగ్ ప్రకటన ప్రకారం, అంటే
ఇక్కడ మాంటేగు 1917లో 1917లో ప్రకటన చేశాడని చెప్పాను కదా. ఆ ప్రకటన అనంతరం 1919లో 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరిగాయి. మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. అంటే ఇక్కడ మాంటేగు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ అనే ఆయన గవర్నర్ జనరల్. ఇద్దరూ కలిసి రూపొందించింది మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. ఇది 1919. అక్కడ వర్సేల్స్ ట్రీటీ కూడా అప్పుడే జరుగుతుంది. వర్సేల్స్ సంధి కూడా 1919లోనే జరిగింది. యుద్ధం అయితే 1918లో ముగిసిపోయింది, కానీ సంధి మాత్రం 1919లో జరిగింది. జర్మనీతో చేసుకున్న సంధి అది వర్సేల్స్ సంధి అంటారు. మళ్ళీ ఓడిపోయిన టర్కీతో చేసుకున్న సంధి సెవరిస్, అది వేరు మళ్ళీ. సో అది అది వరల్డ్, అది ప్రత్యేకం. అది ఇక్కడ విషయానికి వస్తే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు కూడా ముఖ్యమైన సంఘటనలు, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అవి టైము 3 o'clock అవుతుంది కదా. సో రేపు సండే, రేపు క్లాస్ ఉండదు. సో మళ్ళీ మండే మీకు 10 to 11 క్లాస్ ఉంటుంది. 10 to 11 క్లాస్లో మళ్ళీ కలుద్దాం మనం. ఈ పాయింట్స్ నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు నేను రివిజన్ చేసేటప్పుడు ఎవరో ఒకరిద్దరు కాకుండా అందరూ చెప్పడానికి ప్రయత్నించాలి. ఎవరో ఒకరిద్దరు ఎవరో చెప్తారు కదా, మనం కామ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే వెనకబడిపోవడమే జరుగుతుంది. సో ఎవ్రీబడి మస్ట్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్స్. కామ్గా ఉండిపోకూడదు. ఇవన్నీ నోట్ చేసుకొని అగైన్ come on Monday. We'll meet on Monday. Okay, thank you one and all. Thank you, sir. Bye, sir. Thank you. Okay. Thank you, sir. Thank you. Thank you, sir. Okay, welcome. Thank you, sir. Okay, ma. Okay.